ఒక విషయం చెప్పనా, ఆడవాళ్ళకి బయట పోయామనుకో ఏది చూసినా అన్నీ కొనుక్కొచ్చుకోవాలా. ఏది ఒకరిని పోయి అడగకూడదు, ఒక వస్తువు ఒకరింట్లో తెచ్చుకోకూడదు. ప్రతి వస్తువు నా ఇంట్లో ఉండాలా అని పనికొచ్చే వస్తువు పనికిరాని వస్తువు కనపడిందల్లా కొనుక్కొచ్చే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఎంతగా నువ్వు కొనుక్కొస్తావంటే ఇల్లు నింపుకుంటావు, కానీ నువ్వు తర్వాత స్వేచ్ఛగా తిరగలేవు సుమా. మనస్ఫూర్తిగా 10 నిమిషాలు పడుకోలేవు సుమా. ఎందుకంటే అవి కడుక్కొని తుడుచుకొని ఎత్తిపెట్టుకొని సర్దుకొని ఇదే నీ పని అయిపోతుంది. కానీ మునుపుట మనుషులైతే ఇలా లేదమ్మా. ఎందుకంటారా, వాళ్ళ ఇంట్లో చపాతీ కట్టుంటే మనం తెచ్చుకుంటాం, మన ఇంట్లో రోలు ఉంటే వాళ్ళు వచ్చి నూరుకుంటారు, వాళ్ళ ఇంట్లో రోకలు ఉంటే మనం తెచ్చుకుంటాం, మన ఇంట్లో ఇసురాయి ఉంటే వాళ్ళు ఎత్తకపోయేవాళ్ళు. అట్లా బంధుత్వాలు ప్రేమలు అభిమానాలు ఉండేటి ముందు. ఎందుకంటే ఒకరింట్లో ఒక వస్తువు ఉంటుంది, ఇంకొకరింట్లో ఒక వస్తువు ఉండదు. ఒకరికొకరం పంచుకుండేవాళ్ళం. వాళ్ళ ఇంటివి కుదురు తెచ్చుకోవడం, వీళ్ళింటివి రోకలు తెచ్చుకోవడం. పండగలు వస్తే అందరం ప్రేమగా ఒకరిది ఒకరు వాళ్ళ రాకలు మనకిస్తే మన కుదురు వాళ్ళకి ఇవ్వడమో, వాళ్ళ రోలు మనకిస్తే మనం పోయి వాళ్ళకి రుబ్బడమో, వాళ్ళు వచ్చి మనకు దంచితే మనం పోయి వాళ్ళకి చెరగడము, మనకు వచ్చి వాళ్ళు నిప్పట్లు తడితే మనం పోయి వాళ్ళకి నిప్పట్లు తీసి ఇవ్వడము. అలా పెనాలు కానీ గెరిటెలు కానీ అన్నీ కూడా ఒకరికొకరు పంచుకునేవాళ్ళం. ఆ ప్రేమలే ఆప్యాయతలు మనిషికి సంవత్సరం అంతా ఒకవేళ కొట్లాడుకునే పండగలు వచ్చినప్పుడు మళ్ళీ అందరూ ఒకటి అయిపోయేవాళ్ళు. ఆమె మాట్లాడదు, ఆమె కచ్చ మనిషి అన్నా కానీ ఆమె వస్తువుల కోసమైనా ఆమెతో మాట్లాడేవాళ్ళు. నిజం, అప్పుడు ప్రేమలు పెరిగేటి. అందుకని చూసినట్టు ఎల్లా మనం టౌన్లోకి వెళ్ళినప్పుడు బజార్కి వెళ్ళినప్పుడు ఇంత వస్తువు అంత వస్తువు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోకండి. మనం స్వేచ్ఛగా తిరగలేము. దావిటిని సర్దుకోవడానికి తుడుచుకోవడానికి కడుక్కోవడానికి ఎత్తిపెట్టుకోవడానికి మన సమయం అంతా వృధా అయిపోతూ ఉంటుంది. మనకు స్వేచ్ఛ ఉండదు, సంతోషం ఉండదు, ఏముండదు. ఏమంటారు ఫ్రెండ్? ఇలాంటి ఆలోచనలు మీకు కూడా ఉన్నాయా? చూసిందల్లా కావాలనే కోరికలు మీకు ఉంటున్నాయా? కానీ ఏదో ఒకటి తక్కువైతేనే ఇరుగు పొరుగుతో ప్రేమలు కలిగి ఉంటాం. నిజం ఫ్రెండ్, అన్నీ కావాలనుకోకండి, కానీ వేస్ట్ అయినవి ఏమున్నా ఇంట్లో పడేసేసేయండి. ఓకేనా? బాయ్.